ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన రూటే సపరేటు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు, అక్కడి కొండ కోణంలో చదువుకు దూరంగా ఉంటున్న ఆదివాసీలు, గిరిజనులు, దళితుల జీవితాల్లో అక్షర దీపం వెలిగిస్తున్నారు. ఇటు సామాజిక అక్షర చైతన్యమే లక్ష్యంగా, అక్షరమే ఆయుధంగా అడుగులు వేస్తున్న కొమరం భీం జిల్లాలోని ఉపాధ్యాయుడిపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కొమరం భీం జిల్లా అంటేనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జిల్లా. దట్టమైన అడవులు, కొండ కోణంలో చిన్న చిన్న గుడిసెలలో జీవనం సాగిస్తున్న ఆదివాసీలు, గిరిజనులు, దళితుల గూడల్లో అక్షర దీపం వెలిగించడానికి నడుం బిగించారు ఓ ఉపాధ్యాయుడు. కాగజ్ నగర్ మండలంలోని చారిగాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే సుందిళ్ల రమేష్ వేసవి సెలవుల్లో రోడ్డు సౌకర్యం లేని ఆదివాసీ గ్రామాల్లో మండుటెండలో పర్యటిస్తూ తన వంతుగా ఆదివాసీ గూడాలో అక్షర దీపం వెలిగిస్తున్నారు. అందుకోసం ఆసిఫాబాద్, సిర్పూర్ టీ నియోజకవర్గంలోని 15 మండలాల్లోని 15 అత్యంత మారుమూల గిరిజన గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. చదువుకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పలకలు, బలపాలు, మైక్, ఫ్లెక్సీలను తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ అక్షర ఓనమాలు నేర్పిస్తున్నారు. యువత జీవితాల్లో వెలుగు నింపడానికి ఆదివాసీ మారుమూల గ్రామాల్లో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బడీడు పిల్లలను పాఠశాలలకు పంపాలని, అప్పుడే యువతే యువకులు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని తెలిపారు. ఈ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి చదువు చెప్పిన ఆలోచన ఎందుకంటే, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు 14 ఆర్టికల్లో భారతదేశంలో పుట్టిన ప్రజలందరూ కూడా సమానమని ఉంది. దాంట్లో నేను ఒక విద్యావంతుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొమరం భీం జిల్లాలో కాగజ్ నగర్ మండలంలో చారిగామని ప్రైమరీ స్కూల్లో నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ రాజ్యాంగం పట్ల, అదేవిధంగా అన్ని చదువుతుండగా నాకు ఆలోచన ఏమవుతుందంటే, మరి చదువుకున్న వాళ్ళకంటే గ్రామాలలో టీచర్లు చెప్తా ఉన్నారు, బడికచ్చి టీచర్లు చెప్తున్నారు, కాలేజీకి వచ్చి లెక్చర్లు చెప్తున్నారు. కానీ మరి ఆదివాసుల గూడెళ్లలో కొమరం భీం జిల్లాలో 334 గ్రామ పంచాయతీలు ఉంటే మరి రోడ్డు సౌకర్యం లేదు, ఎలాంటి సౌకర్యం లేని వాళ్ళకు ఎవరు పోయి చెప్తారు అనే ఉద్దేశం మీద వీళ్ళ బతుకులు మారాలంటే ఈ జిల్లా ఇంత వెనుకబడి ఉండటానికి కారణం ఏంటి? మొత్తం రాష్ట్రంలో, దేశంలోనే మన కొమరం భీం జిల్లా 54% అక్షరాస్యత ఉన్నది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కొమరం భీం జిల్లా 54% అక్షరాస్యత ఉన్నది. అదేవిధంగా ఆడవాళ్ళ అక్షరాస్యత 48% ఉన్నది. దీన్ని నాకు చాలా బాధ అనిపించింది. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అందరూ సమానంగా బతకాలంటే బతకలేదు, అందరికీ సరైన రోడ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మారాలంటే దీనికి చదివే మూలం. అట్టి సమాచారాన్ని మొత్తం మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నా, అందుకు సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, డిపిఓ, డిఆర్ఓ, అదేవిధంగా మా విద్యాశాఖ డిఓ గారు, మా స్థానిక ఎంపీడీఓలు అందరూ, అదేవిధంగా స్థానికంగా పనిచేస్తున్నటువంటి మా పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పటేళ్లు, ప్రధానంగా ఈ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, మా కార్యక్రమానికి వందలాదిగా ఇంత సుదృఢవంతమైన వచ్చి క్లాసు వింటూ మొత్తం మీద మమ్మల్ని చుట్టం లెక్క బంధువులకు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గుండాల గ్రామంలో మహనీయుల అడుగులో అందరూ చదవాలి, అందరూ ఎదగాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రమేశ్వర్ సార్కి, అలాగే స్థానిక ఎంపీడీఓ సార్ గారికి, అలాగే మనకు శంకర్ సార్ గారికి, అలాగే మన స్థానికులు, మన మీడియా మిత్రులకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మారుమూల ప్రాంతంలో కనీస సౌకర్యం లేనటువంటి ప్రాంతానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మాకు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే కార్యక్రమాన్ని ఈరోజు అంటే అన్ని విషయాల్లో, ఇటు చదువుతో పాటు అన్నిటినీ కలిపి ఈరోజు గౌరవనీయులు మన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం కానీ, అడిషనల్ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంకి నిజంగా మేము అనుకుంటాం సార్ వస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉండే. నేను చాలా బిజీగా ఉన్నా కానీ సార్ రావడం వల్ల మేము కొత్త విషయాలను మేము నేర్చుకున్నాం.